తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను. అసలు విశ్వసింపని వానికి ప్రార్థన ఎలా వస్తుంది? విన్నవానికి విశ్వాసం ఎలా వస్తుంది? ప్రకటించేవాడే లేనప్పుడు ఎలా వింటారు? ప్రకటించడానికి పిలుపే లేనప్పుడు ఎలా ప్రకటిస్తారు? వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించి నా మాటలు కలుగును. ఎంతో 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 డీప్గా ఉంది కదా. ఇంకో విషయం చూడండి, నా ప్రజలు కాని వారిని ప్రజలని, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలని పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడను, ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారు పేరు పెట్టబడును. ఇదంతా దేని వల్ల? కృప ఏర్పాటు. కృప చేతనే ఆయన ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల చాలు చూపుదను వాని ఎడల చాలు చూపుదను. కాగా పొందకోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కరుణించు దేవుడి వల్లనే అగును. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని వాగ్దాన స్వరూపమైన వాక్యము మనకి చెప్తుంది. సో దేవుడు పిలుచుకుంటేనే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. దేవుని బిడ్డ అయ్యి దేవుని మాటలు విని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన విని నీ మీద కృప చూపించి నిన్ను ఆశీర్వదించడానికి మహేశ్వర్యం గలవాడై ఉన్నాడు ఆయన. చాలామందికి దక్కని గొప్ప భాగ్యం మనకి తగ్గింది. ఆయన బిడ్డలమని మనం ఎంచబడి ఉన్నాం. ఆయన నుండి మళ్ళీ తప్పిపోకుండా ఉండటకు ప్రయత్నిద్దాం. అది ఎవ్వరికి ఏర్పాటునందున వారికి దొరకదు.